ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఏర్పాటు చేసిన సంకల్ప్ జాబ్ మేళా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. అపోలో, హెటిరో, ఎయిర్టెల్, ఫాక్స్కాన్ ఇతర కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. సుమారు 500 మంది నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నిరుద్యోగ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించిందని, ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించిన చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉద్యోగాల కల్పనలో కానీ కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాబట్టడంలో కానీ రాజీ లేకుండా ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే జయకృష్ణ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం అలాగే నాతాలు కూడా ఆలోచన ఖచ్చితంగా యువతకు ఒకటే మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తరపు నుంచి మరి మీ అందరికీ అవకాశాలు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే సుమారుగా ఒక 15 కంపెనీలు వచ్చాయో దయించి ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దూరం అయినా సరే, అంటే మన ప్రాంతాలు మీకు అలవాటు ఉంటుంది, ఇక్కడే ఉంటారు, కానీ దూర ప్రాంతమైనా వెళ్ళి ఉద్యోగం చేయడానికి మీరందరూ కూడా ముందు జాయిన్ అయిన తర్వాత అందులో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ బట్టి మీ అందరికీ కూడా శాలరీస్ అనేది మరి పెరుగుతుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశాలని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి